రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో గడపటానికి ఎల్లప్పుడూ కూడా ఉత్సాహపడాలి. అదేదో భారముగా ఏదో వెళ్ళి రావాలని మొక్కుబడిగా కాదు, కానీ ఎప్పుడెప్పుడు మనం మందిరానికి వెళ్తామా, దేవుని సన్నిధానం యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తామా అని మనమందరము ఎదురు చూస్తూ ఉండాలంట. ఎందుకంటే దేవుని యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. మరి ఒకరోజు నీవు దేవుని సన్నిధానంలో గడిపితే 1000 దినములంత ఆశీర్వాదాన్ని నీవు ఒకేసారి పొందుకున్నట్లే. మరి అలాంటి ఆశీర్వాదాన్ని ఎవరు కోల్పోవాలని అనుకుంటారు? కాబట్టి వాక్యము తెలిసినప్పుడు మనము అలాంటి వాటిని వృధా చేయకుండా ఆలయానికి రావటానికి ఉత్సాహాన్ని చూపిస్తాము. అదే విధముగా నీవు ఆ దేవుని ఆవరణంలో గడుపుట ద్వారా దేనికి దూరంగా ఉంటావంటే భక్తిహీనులకు దూరంగా ఉంటావు. అలాగే నీ మనస్సు ఎలాగుండాలి? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. నీవు ఇతరులతో వ్యర్థమైన లోకపరమైనటువంటి పనులు చేయటానికి వెళ్ళటము కంటే నీవు దేవుని మందిరం యొక్క ద్వారము వద్ద ఉంటే చాలంట. మరి ఆ రీతిగా మరి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుడికి ఇష్టమైనది కూడా ఇదే. మనము ఆయనతో పాటు ఎల్లప్పుడూ సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ప్రతిరోజు నీవు చేసే ప్రార్థన కానీ, నీ వాక్య ధ్యానము కానీ, లేక నీవు వినేటువంటి వాక్యం ఏదైనా సరే ఆయనతో నీవు సహవాసము చేసినట్లే, ఆయన యొక్క సన్నిధానములో నీవు ఉన్నట్లే. అందుకే కేవలం విశ్రాంతి దినం ఆదివారం మాత్రమే సన్నిధానమని కాదు, కానీ ప్రతిరోజు నీవు దేవుని సన్నిధానమును అనుభవించవలసిన వాడవై ఉన్నావు. దానికంటే మరి శ్రేష్టమైనది ఏదీ లేదంట. ఒక్కరోజు నీవు దేవునితో గడిపితేనే 1000 రోజుల యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు గనుక నీవు ఆ దేవునితో సహవాసాన్ని కొంచెం సమయమైనా దేవునికి ప్రత్యేకపరుచుకొని చేస్తున్నావా, అది ఇంకా ధన్యకరంగా నీకు మారుతుంది. మరి దేవుని మందిరానికి రావటం కంటే ఇతరుల యొద్దకు వెళ్ళటానికి, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వెళ్ళొద్దని అనట్లేదు, కానీ నీ యొక్క మందిర పనులు అయిపోయిన తర్వాత, నీ యొక్క విశ్రాంతి దినమును ముగించుకున్న తర్వాత, ఆ తర్వాత నీవు ఎక్కడికైనా వెళ్ళు. కాబట్టి దానిని మించి నీవు చేయటానికి వీలు లేదు. మరి ఆ రీతిగా దేవుని యొక్క మందిరములో నీవు నివసించి ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకొని, ఎలాగైతే కనీసము మనము దేవుని యొక్క మందిర ద్వారం వద్ద భక్తిహీనుల గుడారములలో ఉండటం కంటే దేవుని యొక్క మందిర ద్వారంలో ఉండటం ఎంత ఆశీర్వాదకరమో తెలుసుకున్నప్పుడు, మానవుల పద్ధతులను బట్టి కాక, మానవులను కూడా వారు బాధపడతారని కాదు, కానీ మరి వారి యొక్క పద్ధతులను బట్టి కూడా తర్వాత మనం వెళ్ళి మొదటైతే దేవుని సన్నిధానమే, ఆ తర్వాత ఏదైనా అనేటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనలను ఆశీర్వదించి మనము లోక సంబంధమైన వ్యవస్థలలో పడిపోకుండా, తొట్టిల్లకుండా కాపాడి మనలను విజయవంతంగా నిలవబెడతాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోల్పోకుండా మనమందరము కూడా ముందుకు సాగుదాం. ఆయన యొక్క ఆవరణంలో గడపటానికి ఎల్లప్పుడూ ముందుందాం. తప్పిస్తే అనేకమైన కారణాలు చెప్పి దానిని తప్పించుకోవద్దు. కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించటానికి ఆయన ఆవరణంలో మరొక్కసారి ఆయన చెప్తున్నాడు కదా, ఒక దినము గడిపితే 1000 దినములంత ఆశీర్వాదములు వస్తాయి. కాబట్టి ఎవరు దానిని పోగొట్టుకోకుండా ముందుకు సాగుదాం. దేవుడి యొక్క ఆత్మబలంతో మనం ఈ లోకంలో నడుచుకొని, లోకంలో ఎదురయ్యే ప్రతి విధమైన శోధనను జయించి, ప్రతి శ్రమను విజయవంతంగా దాటుకొని దేవుని బిడ్డలుగా ఆయన నామాన్ని ఈ లోకంలో ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధిపతి అయినటువంటి తండ్రి,
నీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ప్రతిరోజు కూడా మమ్మల్ని మీ యొక్క గొప్పతనంతో ఆశీర్వదిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నీవు మాకు ఇస్తున్నటువంటి వాక్యమును వాగ్దానం బట్టి వందనాలు. మరి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చి ఉన్నారు. అదేవిధంగా భక్తిహీనుల గుడారముల కంటే మరి నీ యొక్క మందిర ద్వారమునద్ద ఉండుట ఎంతో శ్రేయస్కరం. మరి ఆ రీతిగా లోకములో మేము ఉన్నాము, కానీ లోక మాలిన్యం అంటించుకోకుండా మొదట ప్రాధాన్యత నీకు మాత్రమే ఇచ్చి తరువాత మరి ఈ లోకంలో మాకు కావలసిన వాటన్నిటినీ నీ చిత్త ప్రకారము మేము కొనసాగించినట్లు మీరే కృప చూపించి తగిన జ్ఞానమునిచ్చి ఆశీర్వాదంనిచ్చి లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ యొక్క గొప్పతనంతో మమ్మల్ని నింపి మా ద్వారా నీ నామాన్ని కనపరుచుకోండి. నజరేయుడు సర్వశక్తుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్.